సో ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గద్దర్ మీద కామెంట్ చేశారో కారు కొనిచ్చాను చివరి దశలో నేనే మొత్తం చూసుకున్నాను తెలంగాణ మొత్తం గద్దర్ని విస్మరించింది అని చెప్పేసి చేసిన కామెంట్స్ కి గద్దర్ అన్న అభిమానులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ కూడా పెట్టారు. సో ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ కి గద్దర్ అన్నకి కారు కొనిచ్చాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అంతవరకు ఆటోలో తిరిగాడు, గద్దర్ అన్నే నన్ను అడిగాడు, ఆటోలో తిరగడం ఇబ్బంది అవుతుంది అని చెప్తే నేను కారు కొనిచ్చిన అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో చెప్పిన పరిస్థితి. ఏం చెప్తారు మీరు? గద్దరు ఆయన ఇంటికి పోయి అడుగుకునే అంత దీనమైనటువంటి స్థితిలో లేకుండే. తన అవసరం కోసము గద్దర్ను ఇంటికి పిలిపించుకున్నప్పుడు నాకు ఆటోలో రావడం ఇబ్బంది అవుతుందని చెప్పి ఉండొచ్చు. కానీ ఆయన కారు కొనిచ్చింది మాత్రం అబద్ధం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా గద్దర్ దగ్గరనే అదే కాలనీలో నేను ఉంటాను. ఆయన తిరిగిన వాహనాలు తెలుసు నాకు. ఆ వాహనాలను చూసిన తర్వాత ఇటువంటి ఎక్కడిది నాకు తెలియనటువంటి వాహనం ఇంకెక్కడిది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులతోని వాళ్ళు తిరిగిన అందరితోని నేను వాకప్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆయనకు పవన్ కళ్యాణ్ కారు కొనియలేదు, కానీ కొనిచ్చిన అని చెప్పిండు. నిజంగా మేము చాలా బాధపడ్డాము. లేని కారు ఎక్కడ కొనిచ్చిండు? ఒకవేళ నిజంగానే కొనిచ్చినా కూడా ఏ వ్యక్తి కూడా చేసిన సహాయాన్ని చెప్పుకోరు. ఒకవేళ చెప్పుకున్నావు అంటే తిరిగి దాన్ని నువ్వు ఆశిస్తున్నట్టే లెక్క. మరి నువ్వు ఆశిస్తున్నట్టయితే నువ్వు ఏ కారు కొనిచ్చినావో చెప్పండి, మేము పేమెంట్ చేస్తాను, నేను కొత్త కారే తెచ్చిస్తాను అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆయనతోని అభిమానంతోనే చేసిన తప్ప మరేమి కాదు. గతంలో గద్దర్ మీద అనేకమైనటువంటి విషపు రాతలు, వ్యాసాలు కూడా ఈ పత్రికల్లో, తెలుగు ప్రముఖ పత్రికల్లో వచ్చినాయి. దానికే నేను కూడా రిప్లై రాసింటి. గద్దర్ మీద ఇంత అపవాదాలు ఇస్తున్నారు కదా, ఆయన బిడ్డ కొడుకు అమెరికాలో చదువుకుంటున్నారు అని చెప్పేసి అబద్ధపు రాతలు రాసిండ్రు. నేను వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, ఏం చేసినారు అనేది కూడా నేను స్వయంగా చూశాను కాబట్టి దాన్ని అప్పుడు ఖండించినాను. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే చెప్తున్నాను. మీరు నిజంగా మీ రాజకీయాల గురించి మాకు సంబంధం లేదు, మీ వ్యవహారాల గురించి మాకు సంబంధం లేదు, మీ కుటుంబ వ్యవహారాల సంబంధం లేదు. మాకున్న రెండు అభ్యంతరాలు ఏమిటి అని అంటే, మీరు తెలంగాణను నవనిర్మాణం చేయవలసిన దీనస్థితిలో తెలంగాణ లేదు. మీరు పోటీ చేయదలుచుకుంటే చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఈ క్రమంలో మరణించినటువంటి ఒక లెజెండరీ వ్యక్తిని, ఒక సాంస్కృతిక విప్లవకారుడి మీద మీరు ఏదైతే అపవాదాలు చేసిండ్రో పర్వాలేదు, మీరు చేస్తే తిరిగి మరో ఆశిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. మీరు అదేదో చెబితే దీన్ని మేము రిటర్న్గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని పత్రికాముఖంగా చెప్తున్నాం. ఒకవేళ లేకపోతే మీరు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా, లేకపోతే మేము మిమ్మల్ని డెఫినెట్గా నెక్స్ట్ యాక్షన్ ఏదో మేము తర్వాత ప్రకటిస్తాం. కారు కాకుండా చివరి దశలో ఏదైతే హాస్పిటల్కి సంబంధించి కూడా బిల్స్ కట్టామనే రీతిలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. తెలంగాణ మొత్తం పట్టించుకోలేదు, గతంలో ఆయన బుల్లెట్ దిగినప్పుడు పట్టించుకోలేదు, ఉద్యమంలో పట్టించుకోలేదు, క్యాంప్ ఆఫీస్ కాడ 4 గంటలు వెయిట్ చేయించినప్పుడు పట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అది ఇప్పుడు ఆయనను పట్టించుకోలేరా అన్నటువంటిది హాస్పిటల్లో నేనైతే లేను. కానీ హాస్పిటల్లో దగ్గర ఉన్నటువంటి 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చెప్పిండ్రు అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది. మేము కూడా చాలామందికి సహాయం చేస్తాము. ఇక్కడ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటికి చాలామందికి ఏదో రకంగా మాకేదో అన్న మేము గిట్టుపోతున్నాం, అది చేస్తున్నాం, మాకు డబ్బులు కావాలని మేము ఇస్తాం, కానీ మేము ఎక్కడ చెప్పుకోలేదు. అదేవిధంగా ఆయన కూడా ప్రజా ఉద్యమకారుడు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి ఆయన మీద ఎటువంటి అపవాదాలు తప్పు. అప్పుడు హాస్పిటల్లో ఏం జరిగింది అన్నటువంటిది కూడా ఇక మా శ్రీనివాస్ గారు ఉన్నారు, నేనప్పుడు లేను, ఉన్నటువంటి వాళ్ళు అడిగితే ఏం జరిగిందో చెప్తారో అన్న చెప్తారు. కారు గురించి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఒక కారు కొనిచ్చిన, మీరేమో అందరినీ వాకప్ చేసిన, అసలు కారు లేదు, నేను అదే ఏరియాలో ఉంటానంటారు. పర్టికులర్గా మరి ఈ కారు కొనిచ్చిన అనే వ్యాఖ్యలు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చేసినట్టు? అదే కదా చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ కారు కొనిచ్చిన అన్నటువంటిది ఏం చేసిండో, మాకు ఎందుకు చేసిండో తెలియదు. కానీ మేము ఆయనకు నేను డబ్బులు ఇచ్చేవాడిని అని అంటే మేము పెద్ద పట్టించుకునే వాళ్ళం గాను. స్పెసిఫిక్గా నేను కారు కొనిచ్చినా అన్నాడు కాబట్టి మేము అభ్యంతరం పెడుతున్నాం. నువ్వు నిజంగానే కొని ఇచ్చిండొచ్చు, మాకైతే తెలియదు, మాకన్నా ఇంకో తర కొనిచ్చిండదు. మరి ఏ కారు కొనిచ్చినావు, ఎక్కడ కొనిచ్చినావు చెప్పు పోయి. నువ్వు అది ఇవాళ తిరిగి బయటకు చెప్పినావు అని అంటే దాన్ని ఆశిస్తున్నట్టుగా ఆయన అభిమానులుగా, ఆయన కుటుంబ సభ్యులుగా, ఆయన ఫాలోవర్లా దీన్ని మళ్ళీ మేము చిరుడిస్తాం. మనకు కష్టాలు ఉన్నప్పుడు చాలామంది సలహం చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చిన అంటే కొంతకాలానికి మనం కుదురుకున్న తర్వాత తిరిగి 1 లక్ష రూపాయలు రీపేమెంట్ చేస్తాం మనం. అదేవిధంగా మన ఇంటికాడ ఏదైనా పెళ్లిళ్ళు అవి జరిగినప్పుడు ఎవరో వచ్చేది 1 తులం బంగారమో ఇంకేదో పెడతారు, తిరిగి వాళ్ళ ఇంటికాడ ఏదో జరిగినప్పుడు మనం పేమెంట్ చేస్తాం. ఇవాళ నువ్వు వచ్చి తెలంగాణ గడ్డ మీద గద్దరుకు నేను కారు కొనిచ్చిన అన్నావు కాబట్టి డెఫినెట్గా కొనిస్తే కొనిండొచ్చు, ఆ కారు కూడా మేము ఇస్తాం. ఏం కారు కొనిచ్చినావు, ఎక్కడ కొనిచ్చినావు చెప్పమని చెప్పేసి మేము అడుగుతాం. చేసిన సహాయం చెప్పుకుంటే తప్పేంటి అని చెప్పేసి జనసేన నాయకులు చెప్తున్నారు.
అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో గద్దర్కి సంబంధించిన వీడియోలు కూడా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు వాడు జేబులోకి వెళ్ళి పైసలు తీసుకుంటా అంత చనువు ఉన్నది నాకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా మాట్లాడిన మాటలు ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో హ్యాండిల్స్లో రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఖచ్చితంగా చేసిన సహాయం చెప్పుకోవడం తప్పులేదు, చెప్పుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి బతుకున్నప్పుడు చెప్పుకోవాలి, ఆ వ్యక్తి బతుకున్నప్పుడు చెప్పుకోవాలి. ఇలా జేబులో చేతి పెట్టినటువంటిది మీరు వీడియోలు చూపెడుతున్నారు కదా, మరి కారు ఇచ్చినటువంటి వీడియో కూడా చూపెట్టాలి కదా. నేను కారు గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పేసి తిరగడానికి ఉన్నాడు పెద్ద మనిషి నన్ను అడిగిండు అని చెప్పేసి నువ్వు అప్పుడు చెప్పుకున్నవాడికే మాకు ఈ వివాదం ఉండేది కాదు. లేనటువంటి దాన్ని ఇయ్యనటువంటి దాన్ని నీ జేబులో చేయి పెట్టి ఉండొచ్చు, నిన్ను అమ్ములు కొని ఉండొచ్చు, మీ కుటుంబంలో పోయి మీ అక్కని ఒక 2 రోజులు ఉండొచ్చు, ఇంకా ఏమన్నా చేయొచ్చు, కాదంటలేం మేము. నువ్వు స్పెసిఫిక్గా కారు కొనిచ్చిన అన్నావు కాబట్టి మేము కారు గురించే మాట్లాడుతున్నాం. వివాదం సంబంధించి ఎవరి దగ్గరకు వచ్చారు? గద్దర్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గద్దర్ దగ్గరకు వచ్చారా? అసలు మీకేమైనా ఐడియా ఉందా? ఆయననే చెప్తున్నాడు, నా ఇంటికి వచ్చిండు, నన్ను అడిగిండు, నేను ఆటోలో తిరగడం కష్టమవుతున్నది, నా కారు కొనియ్యి అన్నాడు అని అంటున్నాడు. మరి నీ ఇంటికి వచ్చి కారు కొనియ్యి అని అడిగేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు లేడు ఆయన. మీటింగులు పెట్టినప్పుడు ఆయన ఎక్కడైనా కూడా తన జోలి పట్టుకొని తన కళాకారులకు ఖర్చులకు డబ్బులు కావాలా మీరు ఇయ్యండి రా అని చెప్పేసి అంటుండే మమ్మల్ని కూడా అడిగేవాడు. అరే ఏమన్నా పైసలు ఉంటే రా అని చెప్పేసి అడిగేవాడు. మా వాళ్ళకి ఏదో మాకు ఖర్చులు ఉంటాయని చెప్పేసి. ఆయన ఉద్యోగస్తుడు కాదు, వ్యాపారస్తుడు కాదు, బిజినెస్లు లేవు. అప్పటికి ఆయన మరణించి ఆయన ఉద్యమాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆదాయం కూడా ఏది లేదు. ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలతోనే వాళ్ళు బతికిండ్రు, ప్రజలు ఇచ్చినటువంటి విరాళాలతోనే వాళ్ళు ఉద్యమాల్లో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా పవన్ కళ్యాణ్ జేబులో తీసుకొని పైసలు పెట్టుకో ఆయన చాలా మంది తోట తీసుకునే వాళ్ళు, కానీ మేము ఎవరు మీరు చెప్పుకోలే. ఆయన చెప్పుకున్నాడు, నువ్వు కారు ఇచ్చినప్పుడు కూడా నీ వీడియో తీసుకుంటే ఫోటో తీసుకుంటే మేము మాట్లాడవలసిన అవసరం కూడా లేకపోవు. అరే నిజమైన పవన్ కళ్యాణ్ కొనిచ్చిండు, చాలా ఉదార స్వభావం అనేటువంటి వాళ్ళు, చాలా దానకరుణుడు అని చెప్పుకుంటున్నావు. నువ్వు చెప్పుకుంటే తప్పేదంటున్నావు కదా. ఒక పేద పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక ఐఏఎస్లను ఐపీఎస్లను లేకుంటే ఒక వేరే పెద్దవాళ్ళని చెప్పేసి నేను చెప్పుకున్నా పలానా వ్యక్తిని నేను చదివించినా నేను చేపించినా అని చెప్పాను. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఏదో కనబడినటువంటి దాన్ని వస్తువు ఇచ్చినా అని చెప్పేసి అంటున్నావు. నువ్వు నా తండ్రికి ఒక ఆయన ఎవరైనా ఒక తులం బంగారు ఇచ్చిండు అంటే ఆయన కొడుకు నేను ఏం చేస్తా, రిటర్న్గా తులం బంగారు నేను పేమెంట్ చేస్తా. ఇలా అభిమానిగా గద్దరు నువ్వు అభిమానించే వ్యక్తిగా నువ్వు కారు ఇచ్చిన అన్నావు, ఆ కారు నువ్వు ఇచ్చినటువంటిది మాకు ఎక్కడ కనబడతలేదు. అయినా కూడా నువ్వు ఇచ్చినటువంటిది ఏదో చెప్పు, మేము మీకు అంతకంటే మంచిదే తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్తాం. థ్యాంక్ యూ. చివరి నిమిషంలో ఏదైతే గద్దర్తోని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో మనతో మాట్లాడడానికి, సో అన్న ఏం జరిగింది? హాస్పిటల్ బిల్స్ కూడా నేను కట్టాను అన్న రీతిలో పవన్ కళ్యాణ్ మనం మాట్లాడిన మాటలు చూస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? మీరు చివరి నిమిషంలో గద్దర్తోని ట్రావెల్ చేశారని కూడా చెప్తున్నారు, హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు. సో ఏం చెప్తారు మరి? అత్యంత బాధాకరం అండి. గద్దర్ గారు 2 సార్లు హాస్పిటల్లో ఉన్నాడు. 1997లో దాడి జరిగినప్పుడు, తర్వాత చివరి నిమిషంలో కూడా ఉన్నాం. 1997 ఏప్రిల్ 6 నాడు ఎప్పుడైతే దాడి జరిగిందో గాంధీ హాస్పిటల్లో గద్దర్ గారిని చేర్పించినప్పటి నుండి మొదలుకొని డిశ్చార్జ్ అయ్యే వరకు మేము ఉన్నాం. అప్పుడు వీళ్ళు ఎవరు లేరు. ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఎక్కడున్నారు మీరు అని చెప్పి. అది మొదటిసారి నిమ్స్ హాస్పిటల్లో సర్జరీ కావడము చేయడము, లాస్ట్ డే నాడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వెళ్ళడము, లాస్ట్ డే నాడు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ గారు వెళ్ళడము, గద్దర్ గారిని కలవడము, అవన్నీ ఉన్నాం మేము. ప్రతి అణువున అడుగడుగున మేము ఉన్నాం. ఈయన ఎక్కడా లేడు. చివరి నిమిషంలో ఎక్కడైతే ఆ అపోలో స్పెక్ట్రంలో జాయిన్ అయినాడో ఆయన ఏ బిల్లులు కట్టలేదు. కేవలం వాళ్ళ కొడుకు గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ వాళ్ళ హాస్పిటల్ నుంచి బిల్స్ పే చేశారు. చెక్ చేసుకోండి, ఎవరు బిల్లులు పే చేయలేదు. నిన్నగాక మొన్న గద్దర్ గారి సతీమణి గారు కూడా హాస్పిటల్ అడ్మిట్ అయితే అనారోగ్యంతో ఆ బిల్లులు కూడా వాళ్ళ ఆఫీస్ ద్వారానే పే చేసినారు. ఆయన ఏం పే చేయలేదు. ఒక అంశం చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకు అంటే మనం అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు, మనల్ని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి గద్దర్ గారికి విడదీయలేని బంధము అనుబంధం ఉంది. అట్లా పవన్ కళ్యాణ్తో కూడా అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్తో మొదటి అనుబంధం ఎట్లా వచ్చింది? అంతకుముందు చిరంజీవి గారితో కానీ వాళ్ళతోటి కానీ అనుబంధం లేదు. ఇట్ ఈస్ క్లియర్. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే పరిటాల రవికి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిందో వాళ్ళ నుంచి థ్రెట్ ఉందని భావించిండ్రు, అప్పుడు శరణ్ గౌరి గద్దర్ దగ్గరికి వచ్చిండ్రు వాళ్ళు. అప్పటి నుంచి బంధం ఏర్పడింది. పరిటాల రవికి గద్దర్కి ఏంటి సంబంధం? మరి నిన్న మీరు కూడా చాలా వరకు మాట్లాడుతున్నారు. పరిటాల రవికి గద్దర్ సంబంధం ఏందండి? ఉద్యమంలో శ్రీరాములు ఏదో పనిచేసినాడు గద్దర్ గారు. ఉద్యమంలో శ్రీరాములయ్యతో పనిచేసినాడు. శ్రీరాములయ్య సినిమా తీయడానికి, పరిటాల రవి సినిమా తీయడానికి స్క్రిప్ట్ అంటే గద్దర్ గారే కదా.
అందుకోసమని ఆ పరిటాల రవికి ఆ కుటుంబానికి విడదీయరని బంధం ఉంది. కొత్తదేం కాదు అది. 50 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది అది. కొత్తదేం కాదు. వాళ్ళతో థ్రెట్ ఉన్నప్పుడే శరణు కోరి గద్దర్ దగ్గరికి వచ్చిండ్రు. అక్కడి నుంచి అనుబంధం ఏర్పడింది. కొత్తదేం కాదు. ఇయర్లు ఆయన మర్చిపోయి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గద్దర్ దగ్గరికి వచ్చారు. ఎస్ మానవత్వం మర్చిపోయి ఇందాక నేను చెప్పాను, శీలము లేని వాళ్ళు ఇవన్నీ మాట్లాడతారు సార్. శీలం లేని వాళ్ళు. ఇప్పుడు ఆయన ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం దానం చేస్తాం, ₹1 దానం, మన స్తోమతలో ₹1 చేస్తాం, 10 రూపాయలు చేస్తాం. కొంతమంది ఇంకో అప్పుగా కూడా చేస్తాం. ఆయన అప్పించండి ఏమన్నా గద్దర్ గారికి చెప్పడానికి ఏమైనా ఆలోచన ఉందా, బుర్ర ఉందా? అప్పించిన వాళ్ళు లెక్క అడుగుతారు, వడ్డీ అడుగుతారు, లెక్క అసలు అడుగుతారు, వడ్డీ అడుగుతారు. కొంతమంది చేతి బదులుగా తీసుకుంటాం, వడ్డీ ఏమి ఉండదు. రొటేషన్లో మానవత అవసరాల మేరకు మనం పూల్ చేస్తాం, డబ్బులు పూల్ చేస్తాం. ఒక ఇన్సిడెంట్ కోసము ఇల్లు కట్టుకుంటానో లేదా కారు కొనుక్కుంటానో మనం అడుక్కుంటాం డబ్బులు. ఈయనేమో అట్లా ఇచ్చిండా? ఎట్లా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. అంత పెద్ద టాలర్ మ్యాన్ని పట్టుకొని నేను ఆయన కారు కొనిచ్చినట్టు చూపెట్టు కారు. ఒకవైపు గద్దరన్న స్ఫూర్తితోనే తెలంగాణలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన అని చెప్పుకుంటే, మళ్ళీ గద్దరన్న వ్యక్తిత్వం సంబంధించి మాట్లాడడం ఎట్లా వస్తున్నారు? నేను అదే ఇంకొక మాట కూడా ఉంది ఇక్కడ. గద్దరన్న స్ఫూర్తితోటే జనసేన అని పేరు పెట్టుకున్నానని చెప్పాడు. అది చెప్పట్లేదు ఇప్పుడు. గద్దర్ ఈయన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రావాలంటే, చెయ్యాలంటే ఏ పేరు పెడితే బాగుంటుంది అని జనసేన అనే గద్దర్ గారు సూచిస్తేనే జనసేన అని పేరు పెట్టినా ఇంతకుముందు కూడా చెప్పిండు. అది ఇప్పుడు చెప్పట్లేదు ఆయన. మరి అది కూడా చెప్పాలి కదా. గద్దర్ గారి స్ఫూర్తి అంటే గద్దర్ గారిని అవమానించదు కదా. గద్దర్ గారి స్ఫూర్తి అంటే గద్దర్ గారిని గౌరవించే విధంగా ఉండాలి. నేను కారు కొనిచ్చిన, నేను హాస్పిటల్లో నేనే ఉన్నా, స్పెక్ట్రమ్ హాస్పిటల్కు పవన్ కళ్యాణ్ వచ్చిండు, అలా డినై చేయడం లేదు. అట్లా అందరూ వచ్చిండ్రు గద్దర్ గారిని ఆయన ఎవరు డిప్యూటీ సీఎం, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కూడా వచ్చిండు. చాలా మంది వచ్చి గద్దర్ గారిని హాస్పిటల్లో కలిసిండు. మా అబ్బాయి కూడా హాస్పిటల్కి వెళ్ళి, మా అబ్బాయి అడ్వకేట్, మా అబ్బాయి కూడా హాస్పిటల్కి వెళ్ళిండు. ఇక్కడ ఎందుకు డౌట్ వస్తుందంటే, అపోలో హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి, ఎందుకంటే అపోలో వాళ్ళ ఫ్యామిలీకి చెందిన హాస్పిటల్ కాబట్టి అక్కడ ఏమైనా ఫీజు కట్టారో లేకపోతే అని చెప్పేసి చాలా మందికి ఈ డౌట్ వస్తున్న పరిస్థితి. డౌట్ వస్తుంది కదా. పత్రికా ముఖంగా నేను జర్నలిస్ట్నే, మనకు అధికారం ఉంది, మనకు కూడా బాధ్యత ఉంది. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పిందే కాకుండా ఇన్వెస్టిగేషన్ చేసే హక్కు అధికారం మనకు కూడా ఉంది. దాన్నే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటాం. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, బిల్లులు ఎవరు పే చేశారో, అయిపోయింది కదా. ఆరోపణలు పక్కన పెట్టండి, యు గో ఫర్ ట్రూత్. ఎక్కడి నుంచి పే అయింది బిల్ అనేటువంటి ఎంక్వైరీ చేయండి, యూ మేక్ ఇట్ అవుట్ ఇక ఇవన్నీ బయటపడతాయి కదా. గద్దర్ గారు నోరు విడిచి అడిగితే ఎవరైనా సాయం చేస్తారు కదా. ఒక పవన్ కళ్యాణే కాదు కదా. పవన్ కళ్యాణ్ ఇన్ని ఏళ్ళు వచ్చిండండి. గద్దర్ గారి చరిష్మా ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ? వన్ స్మాల్ పార్ట్. ఆ లెక్కన అమిత్ షా నుంచి మొదలుకుంటే, ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకుంటే అందరు అభిమానులే కదా గద్దర్ గారికి. వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు, కానీ ఆయన అంటే అభిమానించిన వాళ్ళు ఎవరున్నారు ఈ దేశంలో? అది కూడా ఉంది కదా. ఏం చెప్తారు ఫైనల్ గా ఒక మాట పవన్ కళ్యాణ్ కి? ఇంకొకసారి గద్దర్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు మొదటి మాట, నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా కూడా గద్దర్ గారి గౌరవం కాపాడాలి. గద్దర్ గారి మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ముందు విడ్రా చేసుకోవాలి. కారు కొనిచ్చిన అనే అంశాన్ని విడ్రా చేసుకోవాలి. ఇది ఎక్కడ కూడా ప్రూఫ్ లేని మాట. ఇది మేము కూడా ఎంక్వైరీ చేసినాం. నేను కూడా కుటుంబానికి దగ్గర వాళ్ళమే, కుటుంబంలో భాగమే. అందుకే చెప్తాం, అంత బలంగా చెప్తున్నాం మేము. విన్నారా? గద్దర్ గారి విషయంలో తప్పకుండా విడ్రా చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి మాట్లాడాలో, కారు కొనిచ్చారు అని చెప్పేసి అది వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే అప్పుడు ఏం కారు కొనిచ్చారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ కారు కొనుక్కుంటే ఆ కారు ఆ మోడల్లో హై ఎండ్ మోడల్ కూడా కొనిచ్చడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన గద్దర్ స్ఫూర్తి అంటూ గద్దర్ వ్యక్తిత్వాన్ని ఏదైతే సహాయం చేసినప్పుడు అతను ఉన్నప్పుడు చెప్పాలి, కానీ చనిపోయినప్పుడు చెప్పడం ఖచ్చితంగా అది గద్దర్ని అవమానించినట్టే. అని చివరి నిమిషంలో హాస్పిటల్లో కూడా మేమే ఉన్నాం, సో ఎటువంటి హాస్పిటల్ బిల్స్ కూడా పవన్ కళ్యాణ్ చెల్లించలేదు, కేవలం గద్దర్ని రాజకీయంగా మాత్రమే వాడుకుంటున్నారు. ఖచ్చితంగా మేము కూడా ఆ కార్కి సంబంధించి అమౌంట్ కానీ లేకపోతే హాస్పిటల్ సంబంధించి అమౌంట్ ఎంత కడతారో చెప్తే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో త్వరలోనే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి
గద్దర్ అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్ సురేష్ RTV కోసం హైదరాబాద్.